బ్రో ఎట్లా ఉంది ఈ గవర్నమెంట్‌లో రోడ్? రూట్స్ అనేవి డెవలప్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతున్నాయి. అలాగని ఇంకా ఫ్లూయెంట్‌గా అయితే ఏం కనిపించలేదు. చూడాలి, ఇంకా 1 ఇయర్ అయింది కదా! 1 ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు కదా! గతంతో పోలిస్తే ఎట్లా ఉంది? గతంతో పోలిస్తే చేంజింగ్‌లు అనేవి పెద్దగా ఏం రాలేదు. 1 ఇయర్ కదా అయింది, చూడాలా. ఆర్థిక లోటులో ఉన్నదని సీఎం గారే స్వయంగా చెప్తున్నారు కదా! ఏ గవర్నమెంట్ అనేది ఏదని మనం ఏం చెప్పలేం. పూర్తిగా అయినప్పుడే కదా దానికి ఒక మూవీని ఇంటర్వెల్‌కి మనం చెప్పలేము కదా రివ్యూ ఎలాగుందని. గతంలో ఎట్లా ఉండేదంటారు? చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే బెటర్ అనిపిస్తుంది ఏ పరిస్థితుల్లో అయినా సరే. గతంలో చూసినట్లయితే శాంతి భద్రతలు ఎట్లా ఉండేది? ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ఎట్లా ఉండబోతుంది అంటారు 5 ఇయర్స్? సార్ చంద్రబాబు 5 ఏళ్ళు ఉంటే గ్యారంటీగా వృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్. మళ్ళీ ఎవడో మిడిల్ డ్రాప్ అని చెప్పి మళ్ళీ ఎలక్షన్ పెడితే నాకు తెలియదు కానీ చెప్పు. నిన్న చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద ఒక వ్యాఖ్యలు అంటారు, నేను అధికారంలోకి వస్తే బట్టలు ఓడి తీసి కొడతానన్నారు. అది కరెక్టేనంటారు? ఎవరు చెప్పినా కరెక్ట్ కాదండి. అది ఇంతకుముందు చేసింది అదే, వాళ్ళు చేసింది అదే. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? కూటమి పరిపాలన ఇప్పుడు మోర్ దాన్ బెటర్, 80% బెటర్. గతంలో మీరు రోడ్లు చూశారు, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పటి మీద ఇప్పుడు రోడ్లు బాగానే ఉన్నాయి, గుంతలు పూచారు, కొత్త రోడ్లు వేస్తున్నారు, పరిపాలన విభాగం బాగానే ఉంది. గతంలో చూసినట్లయితే పరిశ్రమలన్నీ వెనకబడిపోయి ఏ పరిశ్రమలు రాని పరిస్థితిలో ఉండేది. ఇప్పుడు లోకేష్ గారు ఆ పరిశ్రమలు తేడానికి చాలా కృషి చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది నిరుద్యోగం? నిరుద్యోగాలకి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, 90% అవకాశాలు ఉన్నాయి. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? పర్వాలేదు సార్, బాగానే ఉంది సార్. గతంలో మీరు చూశారు పరిశ్రమలని వెనకబడిపోయి ఏ పరిశ్రమలు లేకుండా పరిస్థితి, స్టూడెంట్స్ చాలా మంది ఇబ్బంది పడ్డారు, నిరుద్యోగులు లేకుండా. ఇప్పుడు నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, చాలా కష్టపడుతున్నారు కంపెనీలు తేడానికి, జాతీయ అంతర్జాతీయ కంపెనీలు. ఎట్లా ఉండబోతుంది? పర్వాలేదు సార్, ఇప్పుడు బాగానే ఉంది సార్. ఎందుకంటే రాను రాను కొద్దిగా మనం నెక్స్ట్ కూడా మనం అవకాశం ఇచ్చినట్టయితే మంచి భవిష్యత్తులో అందరికీ కూడా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి, బాగానే ఉంటుంది సార్. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? పరిపాలన బాగానే ఉంది. ఏ విధంగానంటే మెయిన్ హెరాస్మెంట్ లేదు. ఇది వరకైతే చాలా ఇబ్బందులు, ప్రతి ఒక్క భయపడవలసి ఉండేది, ఇప్పుడైతే లేదు. సార్ ఇప్పుడు గతంలో మీరు చూశారు రోడ్లు, ఇప్పుడు ఎట్లా ఉంది? రోడ్లు చాలా బాగున్నాయండి. గతంలో బాగలేదు, ఇప్పుడు ప్రెజెంట్ పోయినవి వేస్తున్నారు, ఇప్పుడు ప్రెజెంట్ బాగానే ఉంది. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? పాత ప్రభుత్వం మీద బెటర్ అయితే కొంచెం. గతంలో మీరు రోడ్లు చూశారు, ఇప్పుడు రోడ్లు అప్పుడు రోడ్లు అసలు రిపేర్లే లేవు కదా. ఇప్పుడు మన పండగ ముందు కొంచెం రిపేర్లు అవి చేశారు, నెక్స్ట్ కూడా మరి పుంజుకుంటుంది కదా ప్రభుత్వం, అన్ని అలా ఒకటి చేసుకొస్తున్నారు. సార్ ఇప్పుడు గతంలో మీరు చూశారు పరిశ్రమలన్నీ వెనకబడిపోయింది, పిల్లలకి ఉద్యోగాలు లేక నిరుద్యోగులు చాలా మంది. ఇప్పుడు లోకేష్ గారు ప్రతి పరిశ్రమలు తీసుకొని రావడానికి కృషి చేస్తున్నారు. ఎట్లా ఉండదు? గత ప్రభుత్వం మీద బెటర్ గా కొద్దిగా ఆలోచిస్తాను, పిల్లల గురించి వాటి గురించి. అప్పుడు మీద బెటర్, మరి ఇతనికన్నా ప్రస్తుతానికి ఎవరు లేరు లీడర్. సార్ ఎట్లా ఉంది సార్ గవర్నమెంట్? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లు కానీ మన బతికే దాంట్లో కూడా కానీ మాట తీరు కానీ నడుబడి కానీ చాలా చక్కగా ఉందండి. గతంలో పోలిస్తే పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి, ఇప్పుడు పరిశ్రమలు తేడానికి నారా లోకేష్ గారు కృషి చేస్తారు. ఇప్పుడు దీనికి మట్టుగా యూత్ కానీ మాలాంటి పేదవాళ్ళు కానీ కష్టపడినానికి కానీ దేనికి కూడా చాలా హ్యాపీగా ఉందండి. తొలి ప్రభుత్వం మీదకి ఇప్పటికి చాలా హ్యాపీగా ఉంది.